తమ్నేల్ మీద పెట్టాం కదా, కుక్క ఆకలి నలుగురు సస్పెన్షన్ అని. మరి అది ఇది ఎక్కడ జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిన అంటే ఒక డెడ్ బాడీని పాత మార్చులు లేదు, ఆల్రెడీ వాళ్ళకి కొత్త మార్చులు ఉందట, దాన్ని వాడకుండా పాత మార్చులు ఎక్కువ డెడ్ బాడీని వాడేసారు, మర్చిపోయారు. కుక్క డోర్ ఓపెన్ ఉండేసరికి కుక్క పోయి ఆ డెడ్ బాడీ తినే ప్రయత్నం అంటే కొరికే ప్రయత్నం చేస్తుంది కాల్ని. దాన్ని ఎవరో వీడియో తీసి కూడా పెట్టడంతో పెద్ద వైరల్ అయిపోయింది. దానికి సంబంధించి అందరి మీద కూడా వేట్ వేసారు ప్రభుత్వం. అందరూ కూడా సీరియస్ అయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు మరో ముగ్గురు సస్పెన్షన్. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్. సో అందరికి ఒక ముగ్గురు నలుగురు సస్పెండ్ చేసి పడేశారట. చేయరా మరి ఇంత దారుణమా? ఇగో క్లియర్ గా కనబడుతుంది, కాలు కొరుకుతుంది కుక్క. ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చిలో శవానికి కుక్కలు పీకు తిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఘటనపై విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్ సూపరింటెండెంట్ డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఆసుపత్రి నిర్వహణలో సూపరింటెండెంట్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని, కాంట్రాక్టర్ 6 నెలల క్రితమే పోస్ట్ మార్టం గదిని అప్పగించినా అందులో పోస్ట్ మార్టం నిర్వహించడం లేదని చెప్పారు. సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునిషా, ఏఎన్ఎం రవిప్రకాష్ సస్పెండ్ చేసినట్టు తెలిపారు. వాళ్ళని ఆసుపత్రిలో వైద్యుల పనితీరు నిర్వహణ సరిగా లేదని, దీనిపై సైతం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. కిందనే డికే అరుణ గారు కూడా మాట్లాడుతూ మృతదేహానికి కుక్కలు పిక్కదినడం కూడా దారుణమని. తమ్నేల్ మీద పెట్టాం కదా, కుక్క ఆకలి నలుగురు సస్పెన్షన్ అని. అది ఇది ఎక్కడ జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిన అంటే ఒక డెడ్ బాడీని పాత మార్చులు లేదు, ఆల్రెడీ వాళ్ళకి కొత్త మార్చులు ఉందట, దాన్ని వాడకుండా పాత మార్చులు ఎక్కువ డెడ్ బాడీని వాడేసారు, మర్చిపోయారు. కుక్క డోర్ ఓపెన్ ఉండేసరికి కుక్క పోయి ఆ డెడ్ బాడీ తినే ప్రయత్నం అంటే కొరికే ప్రయత్నం చేస్తుంది కాల్ని. దాన్ని ఎవరో వీడియో తీసి కూడా పెట్టడంతో పెద్ద వైరల్ అయిపోయింది. దానికి సంబంధించి అందరి మీద కూడా వేట్ వేసారు ప్రభుత్వం. అందరూ కూడా సీరియస్ అయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు మరో ముగ్గురు సస్పెన్షన్. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్. సో అందరికి ఒక ముగ్గురు నలుగురు సస్పెండ్ చేసి పడేశారట. చేయరా మరి ఇంత దారుణమా? ఇగో క్లియర్ గా కనబడుతుంది, కాలు కొరుకుతుంది కుక్క. ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చిలో శవానికి కుక్కలు పీకు తిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఘటనపై విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్ సూపరింటెండెంట్ డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఆసుపత్రి నిర్వహణలో సూపరింటెండెంట్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని, కాంట్రాక్టర్ 6 నెలల క్రితమే పోస్ట్ మార్టం గదిని అప్పగించినా అందులో పోస్ట్ మార్టం నిర్వహించడం లేదని చెప్పారు. సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునిషా, ఏఎన్ఎం రవిప్రకాష్ సస్పెండ్ చేసినట్టు తెలిపారు. వాళ్ళని ఆసుపత్రిలో వైద్యుల పనితీరు నిర్వహణ సరిగా లేదని, దీనిపై సైతం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. కిందనే డికే అరుణ గారు కూడా మాట్లాడుతూ మృతదేహానికి కుక్కలు పిక్కదినడం కూడా దారుణమని.